దయచేసి న్యూస్లోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వార్త చూడండి. కాంగ్రెస్ జనహిత పాదయాత్ర జనాన్ని ముంచేది ఒకటి ఉందిగా. నిన్నమన్నా తిరిగింది ఒక ఆయన ఎర్రిబాబులో తిరిగింది చూసా. ఆ జనహిత పాదయాత్ర అంటే వాయిదా అంట. ఆయన మీరు పాదయాత్ర వాయిదా వేసుకుంటేంది, వాయిదా వేసుకోపోతేంది, మీరు ఉంటేంది, మీరు పీక్తేంది, మాకేమైనా ఉపయోగమా? మీరు జనాలను ఎట్లా చూసేయాలని చేయాలంటానికి దానికి ఒక పేరు పెట్టుకొని తిరుగుతారు ఊర్లో పొంట, మందిని ముంచే యాత్రని. ఆ మందిని ముంచే యాత్రతో మాకేం సంబంధము? మేమేమడుతా ఉన్నా, తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను గాలికి వదిలేసిన కాంగ్రెస్ సర్కారు ఉన్నా ఒకటే పీకినా ఒకటే. మాకు ఇంకా నన్ను అడిగితే ఇంకా తొందరగా నీ కానీ కోరుకుంటా. నేనైతే నా ఆలోచన చెప్తాను. పాదయాత్ర అంట వాయిదా వేసిరంట అనివార్య కారణాల వల్ల పోసిపోను, అనివార్య కారణాలు కాదు అని ఉంచుతురు లోకం. సిగ్గు లేకుండా ఇంకా పాదయాత్రలా అని లోకే ఉంచుతురు కాబట్టి సిగ్గు అనిపించింది. ఇన్ని రోజులు రాలే, ఇప్పుడు వచ్చింది కొత్తగా. ఇప్పుడు సిగ్గు వచ్చి ఇప్పుడు బంద్ చేసిరంట. బంద్ చేసి ఇప్పుడు ఏం చేస్తారు మరి? ఓ ఢిల్లీకి ఓరి, ఓ ఢిల్లీకి, ఓడి హర్యానాకి, ఓడి బీహార్కి, ఓడి మహారాష్ట్రకి పోయి పిక్కొందారు. 1, 2 అని ఆడ వీకి ఇరు పెట్టి ఆడ ప్రభుత్వాలు తెచ్చిరు. మీరు వేయిన కళల్లో వీకింది. అందుకే మీరు వేయిన కళల్లో వీకింది. ఏమన్నా కొంచెమన్నా మరి ఏం చేస్తురా? పాదయాత్ర చేసి మీరు ఆయన నీళ్ళు ఇస్తలేడు, మేము నీళ్ళు ఇచ్చినాం. ఆయన పూల కాళేశ్వరం గురిపోయింది, మీ కాళేశ్వరం కొత్తగా కట్టాం. ఆయన రైతు బంధు ఇస్తలేడు, మేము రైతు బంధు వీకిచ్చినాం. ఆయన రుణమాఫీ చేయలేదు, మేము వీకిచ్చినాం. ఆయన 2000 ఇచ్చాడు, మేము 4000 వీకిచ్చినాం. ఆయన 20,000 ఇచ్చాడు, మేము 25,000 వీకిచ్చినాం. ఇదేనా మీరు వీకగాలి చెప్పగలి ముచ్చట అనిపిస్తారా లోకంతో? రేపు గ్రామాలకు పోదాము. కాంగ్రెస్ మునగా ఉంటాడు. మనకి అన్ని విషయాలు మాట్లాడి కాంగ్రెస్ పరిచిన 6 గ్యారెంటీ నేను వేసుకొని తిరుగుతలేను, కానీ మీ రాత బాగుంది. 6 గ్యారెంటీలు అమలు చేసినామని చెప్పుకొని మీరు ఊరల్లా రాళ్ళుకొని కూడా చంపుతారు. అందుకే మీరు భయపడి బంద్ చేసుకురని నేను అనుకుంటున్నా. నా ఉద్దేశం చెప్తున్నా. అందుకే బంద్ చేసుకోవచ్చు. మరి ఇంకా మీరు వీకింది ఏంది కొత్తగా? ఇది ఒక వార్త. రామగుండం ఎమ్మెల్యే రాజా ఠాకూర్ వెల్లడి. ఎక్కడ పోయినా మన మహేశ్వరం లేడా? ఢిల్లీకి పోయినా, మళ్ళా ఢిల్లీకి పోయినట్టుంది. ఇక నెక్స్ట్ 4 మావోయిస్టులు చనిపోయారట. వినాయక చవితి పండుగ నాడు ఎన్కౌంటర్ జరిగింది. మృతుల్లో 3 మహిళలు ఉన్నారు. మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ బార్డర్ లో ఎదురు కాల్పులు జరిగినాయి. ధృవీకరించిన పోలీస్ అధికారులు. మరి 4 మావోయిస్టులు. నేను ఏం చెప్తున్నా, సో మావోయిస్టుల పైన నాకు ప్రగాఢమైన సానుభూతి ఉన్నది. నేను ఒకటే చెప్తాను, ఒకనాడు కాంగ్రెస్ రాజ్యాలన్నప్పుడు ఈ దేశంలో మీ అవసరం పేదోళ్ళ బిడ్డలకు ఉన్నది. రాజ్యాంగ వ్యతిరేక సంస్థలైనా ఆనాడు ప్రజలు సపోర్ట్ చేశారు. ఇలా ప్రజల నుంచి మద్దతు లేదు. వ్యవస్థ ఇలా బిర్రైపోయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ రోజు రోజుకి అభివృద్ధి చెందుతా ఉంది. మీరు ఏ త్వరలో వండుకున్నా, ఏ అడవిలో వండుకున్నా, ఏ దట్టడిలో వండుకున్నా సంపేద టెక్నాలజీ వచ్చింది. సో నేను అనుకుంటా ఉన్నా, జనజీవన శ్రేవతలు కలిసిపోయి మీ భార్యా పిల్లలతో 4 రోజులు గడపాలని కోరుకుంటాను. ఈ కాంగ్రెస్ వాళ్ళ లెక్క లేని చింతపండు మలిగాని లెక్క లుచ్చార రాజకీయాలు నేను చేయను. సో దయచేసి అడవిలో బతికే మా బిడ్డలు జనజీవన శ్రేవతలు కలిసిపోవాలప్ప, లేదంటే ఈ వ్యవస్థలు వదిలిపెట్టే ఆలోచన ఉండదు. మీరు రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తారు కాబట్టి ఎట్టి పత్రం మేము కూడా సపోర్ట్ చేయలేండి. పండుగ పూట 4 చనిపోయారట. ఇక వాళ్ళ కుటుంబాల్లో ఇది. నెక్స్ట్ 30 మంది మావోయిస్టుల లొంగుబాటు. వీరిపై 81 లక్షల నగదు రివార్డు ఉంది. ఛత్తీస్గఢ్ బీజాపూర్ ఎస్పీ జితేంద్ర కుమార్ చెప్పడం జరుగుతా ఉంది. మరి ఈ 30 మంది మావోయిస్టుల పైన దాదాపుగా 81 లక్షల రివార్డు ఉందట. మరి వాళ్ళతో పాటు మీరు కూడా పోతే ఇంకా మంచిది. ఇంక మీరు సంతోషంగా భార్య పిల్లలతో బతుకోవచ్చు. కొందరు భయపడతారు, కొందరు ఎదిరిస్తారు, కొందరు ప్రాణాలు కోల్పోతారు.